రికార్డ్ చేస్తుంది. ఓమజ్ఞానతిమిరాంధశ్చ జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ ద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికి స్వాగతం. ఈ గీతాసారం క్లాసెస్ కి అటెండ్ అవుతున్నందుకు అందరికి స్వాగతం. ఇస్కాన్ కడప నుంచి మనం ఇప్పటి వరకు 6 అధ్యాయాలు చూసాము. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగంగా చెప్పబడింది. మిగతా ఇప్పటి నుంచి 7 నుంచి 12 అధ్యాయాలు వచ్చేసి భక్తి యోగంగా తెలుపబడింది. ఇక్కడ చూస్తే మనం చివరి అధ్యాయంలో చూసినాం. చివరి అధ్యాయంలో లాస్ట్ శ్లోక ఎవరైనా చెప్పగలరా ఏంటనేది? ఏం చెప్పారు భగవంతుడు లాస్ట్ శ్లోకం చెప్పినా పర్లేదు, దాని యొక్క భావం చెప్పినా పర్లేదు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్రః. మాతాజీ, అది భగవద్గీత లాస్ట్ శ్లోకం, అది కాదు. నేను అడిగింది లాస్ట్ చాప్టర్ 6వ అధ్యాయం లాస్ట్ శ్లోకం. 6వ అధ్యాయం. మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యింటే మీకు తెలుస్తుంది దాని ఎసెన్స్. యోగి నామాపి సర్వేష మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాంసమే యుక్త తమో మతః. బాగుంది మాతాజీ. చదువుతాను. అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టి వాడు, అందరిలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయము. హరే కృష్ణ. భగవంతుడు తన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారంటే ఏంటి? యోగులందరిలోకెల్లా ఉత్తమమైన యోగి ఎవరనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. క్లియర్ గా చెప్పినాడు. ఏమని? యోగినామపి సర్వేష మద్గతేన అంతరాత్మన, తన అంతరాత్మలో నన్నే స్మరించేవాడు ఉత్తమమైన యోగి, ఇది నా అభిప్రాయము అని కృష్ణుడు యోగమునందు నాతో దృఢంగా జతపడిన వాడు అని చెప్తున్నారు. యోగం అంటే మనం ఇంతకు ముందు కూడా చూసినాం, భగవంతునితో మనం ఏర్పాటు చేసుకునే సంబంధం కదా. కాబట్టి ఈ రోజు నుంచి భక్తి యోగం గురించి చెప్తారనమాట. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇది భక్తి యోగం ఎక్స్క్లూజివ్ గా. మనకి భగవద్గీత మొత్తాన్ని ఒక ఒక మంచి రత్నం ఉండే బాక్స్ తో పోలిస్తే మొదటి పైన అధ్యాయాలు వచ్చేసి కర్మయోగము, కింద అధ్యాయాలు వచ్చేసి జ్ఞానయోగం. ఏంటి? 13 నుంచి 18. మధ్యలో 7 నుంచి 12 అధ్యాయాలు వచ్చేసి ఆ రత్నం అనమాట. రత్నం చాలా విలువైనది. పైన 2 అనేటివి కవరింగ్స్ అనమాట. దానికి ఏంటి? ఒక బాక్స్ ఉంది కదా, బాక్స్ పైన కింద అనేది ఏంటి? అవి 2 ఇట్లా కవర్ చేస్తూ ఉంటాయి అనమాట, భక్తిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనేది మనం వింటాం. ఇంకొకటి, ఆ యొక్క వజ్రం వల్లనే ఆ బాక్స్ కి విలువ వస్తుంది. ఆ బాక్స్ లో ఆ వజ్రము, ఆ మనీ లేదనుకోండి, ఆ బాక్స్ కి ఎలాంటి విలువ లేదు. కాబట్టి ఈ యొక్క భక్తి యోగం ద్వారా, భక్తి యోగం అనేది ఈ రెండిటికి విలువని సంతరిస్తుంది అనే విషయం, వాటికి శక్తిని కూడా ఇస్తుంది అనమాట భక్తి యోగం. ఏంటి? కర్మయోగానికి, జ్ఞాన యోగానికి. సరే, ఇక్కడ శ్రద్ధ అంటే విశ్వాసం, భగవంతుని పైన విశ్వాసం. అంటే మద్గతేన అంతరాత్మన, భగవంతుని స్మరించడం ఎలా అనేది మనం చూస్తాం. ఇక్కడ చూడండి, విశ్వాసం అంటే ఏమిటి? మీరు విశ్వాసాన్ని ఎలా పొందుతారు? ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఎలా పొందగలుగుతాడు అనే విషయాన్ని చూద్దాం. ఈ స్లైడ్ లో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక రౌండ్ లో తపస్య పెట్టినాం, తర్వాత గుణం, తర్వాత జ్ఞానం, తర్వాత విశ్వాసం, గౌరవం, స్మరణం. ఇక్కడ తపస్య అంటే ఏదైనా మనం ఇంతకు ముందు కూడా చూసినాం, మన శరీరానికి గాని మనసుకు గాని అసౌకర్యంగా ఉన్నా కూడా స్వీకరించడం. దానివల్ల ఏంటి? తపస్య చేసిన తర్వాత ఒక వ్యక్తి ఏంటి?
తన గుణం మారుతుంది. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థికి, చిన్న పిల్లవానికి స్కూల్‌కి వెళ్ళడం ఇష్టం ఉండదు. కానీ బలవంతంగా అయినా వెళ్ళినాడనుకోండి, అది తపస్య అన్నమాట. వెళ్ళడం వల్ల ఏమైతుంది? తను జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. తన గుణం మారుతుంది. వినడానికి ఆసక్తి చూపిస్తాడు కొంతకాలానికి. దానివల్ల ఏంటి? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం వచ్చినప్పుడు ఏంటింది? ఒక వ్యక్తి పైన గాని, ఒక అంశం పైన గాని విశ్వాసం పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా గౌరవం వస్తుంది. గౌరవం వల్ల ఏంటి? మనం స్మరిస్తాం. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎదురైనారు ఫస్ట్ టైమ్. మనకు తెలీదు ఆ వ్యక్తి ఎవరనేది. మనం పెద్దగా గౌరవించకపోవచ్చు. అదే మనకు ఎదురైన వ్యక్తి సీఎం అని తెలిసిందనుకోండి, మన పక్కన ఉన్న వ్యక్తి సీఎం, ఒక రాష్ట్రానికి వేరే రాష్ట్రం సీఎం అనుకోండి. అప్పుడేమైతుంది? మన రెస్పెక్ట్, మన యాటిట్యూడ్ అతని పట్ల చేంజ్ అయిపోతుందన్నమాట పూర్తిగా. అట్లా. ఈ తపస్య, ఈ గౌరవం, స్మరణ ఎట్లా జరుగుతుందంటే ఇది ప్రాసెస్ అన్నమాట. తపస్సు చేయడం వల్ల అంటే భగవంతుని గురించిన కార్యక్రమాల్లో తపస్సు తీసుకోవడం వల్ల మనం వినడానికి ఆసక్తిని కనపరుస్తాం. వినడం వల్ల ఏమైతుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల ఏమైతుంది? విశ్వాసం పెరుగుతుంది. గౌరవం వస్తుంది. దానివల్ల భగవంతుని స్మరించగలుగుతాం. అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పృతకుమార, మనస్సు నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధముగా నీవు నిస్సందేహముగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు విను. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తి యుగం గురించి, భగవంతుని పైన మనసుని ఎలా సంలగ్నం చేయాలనే విషయం గురించి అర్జునుడు ఇంకా కూడా అడగలేదు. కానీ భగవంతుడు చాలా ఆతృతతో ఏంటి, తనని చేరుకునే మార్గం గురించి, అంటే చాలా ఫాస్ట్ గా చేరుకునే మార్గం ఏంటి? భక్తి యోగ. ఆ విషయం గురించి చాలా ఆతృతతో భగవంతుడు ముందే చెప్పేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఒక ఇంటి గురించి తెలుసుకోవాలంటే, 50 ఏళ్ల ఇల్లు ఉందనుకోండి, దాని ఇంటి గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఇంటి పొరుగింటి వాళ్ళని వీళ్ళని అడిగితే ఏమైతుంది? మనకు ఆ ఇంటి గురించి తెలుస్తుంది. ఒక ఈ ఇల్లు ఇలా ఉంది, ఇలా ఉంది. ఆ ఇంటి గల వాళ్ళని అడిగినా కూడా దాని ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఒకవేళ తాజ్ మహల్ గురించి, 300 ఏళ్ల తాజ్ మహల్ గురించి గవర్నమెంట్ లోన అక్కడ ఇక్కడ దాని గురించిన పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి. దాని గురించి వ్యక్తుల నుంచి మనం వినగలుగుతాం. అదే ఈ విశ్వం, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విశ్వం ఉంది. మరి విశ్వం గురించి తెలుసుకోవాలంటే ఏంటి మార్గం? గ్రంథాల నుంచి మనం గ్రంథాల నుంచి పొందుతాం. సో ఈ గ్రంథాల గురించి మనం చూద్దాం. గ్రంథాల నుంచి ఎలా మనం గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని స్వీకరించాలి, ఏ మార్గం ద్వారా స్వీకరించాలి? 3. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 శబ్ద ప్రమాణం. ఈ 3 విషయాలు ఉన్నాయి. ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన, శబ్ద ప్రమాణం. చూద్దాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రత్యక్ష అంటే మన కళ్ళతో మనం చూడడం, మనం వినడం. దీనివల్ల మన యొక్క ఇంద్రియాల ద్వారా మనం డైరెక్ట్ ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోవడం అన్నమాట. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. అదే అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, దానివల్ల బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి కుంటుతూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. తర్వాత ఇక్కడ ముగ్గురు నిలబడి ఉన్నారు. ముగ్గురులో ఒకరు కార్డియాలజిస్ట్, అంటే గుండెకు సంబంధించిన వ్యక్తి. ఇంకొకరు ఎముకలకు సంబంధించిన డాక్టర్. తర్వాత ఇంకొకరు ఈ నర్వస్ అంటే ఈ నరాలకు సంబంధించిన డాక్టర్ అన్నమాట. ఈ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. ఈ వ్యక్తి కుంటుతూ వస్తుంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క భావన చెప్తున్నారు అన్నమాట. ఇది అనుమాన ప్రమాణం గురించి. అనుమానం అంటే అనుమానం వ్యక్తం చేయడం. ఓకే, ఇది కారణమై ఉండొచ్చు, ఇది కారణమై ఉండొచ్చు అని. ఇక్కడ గుండెకు సంబంధించిన డాక్టర్ ఏమని చెప్తున్నారు? ఈయనకి ఏదో ప్రాబ్లం ఉంది హార్ట్ కు సంబంధించి, అందుకే కుంటుతూ వస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి కుంటుతూ వస్తుంటే, తర్వాత ఈ ఎముకలకు సంబంధించిన డాక్టర్ లేదు, ఆయన కాల్లో ఏదో ఫ్రాక్చర్ ఉంది, అందుకే కుంటుతూ వస్తున్నాడు అని చెప్పారు. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు నరాల డాక్టర్ ఏమని చెప్పినాడు? లేదు, ఆయనకి ఏదో నర్వస్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది, అందుకు కుంటుతూ వస్తున్నాడు అని చెప్పినాడు. సరే, వీళ్ళు ముగ్గురు అనుకున్నారు, మనం ఇంత స్పెక్యులేషన్ చేయడం ఎందుకు, ఆ వ్యక్తినే దగ్గరకు పోయి అడిగితే మనకి తెలుస్తుంది ఎందుకు తను కుంటుతూ వస్తున్నాడు అని. వాళ్ళు ముగ్గురు వచ్చి ఈయన్ని అడుగుతారు అనమాట. ఎందుకు నువ్వు ఇలా కుంటుతూ వస్తున్నావు, ఏమైంది అని చెప్పారు.
అడిగితే ఆయన చెప్తారనమాట ఆ వ్యక్తి, ఏంటి లేదండి నాకు నా షూలో ప్రాబ్లం వచ్చింది, షూ ఇరిగిపోయింది, సరిగా లేదు, అందుకే నేను కుంటుతూ వస్తున్నాను అని చెప్తారు. ఇది అనుమాన ప్రమాణం. అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉండదన్నమాట చాలా సందర్భాల్లో. అది సైంటిస్టులు చేసే పద్ధతి ఇదనమాట. వాళ్ళు ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్తారు. మన విశ్వం గురించి, మన సృష్టి గురించి, భగవంతుని గురించి. నెక్స్ట్‌ది వచ్చేసి చూడండి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం 4 రకాల లోపాలు కలిగి ఉన్నాయి. ఏంటివంటే తప్పులు చేసే ధోరణి. మనందరికీ కూడా తప్పులు చేసే ధోరణి ఉందన్నమాట. ఏదో ఒక తప్పు చేస్తాం. మన కార్యాల్లోన పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకసారి పాలు పొయ్యి మీద పెడతాం. అట్లా పోయి వచ్చేసరికి పాలు పొంగిపోయి ఉంటాయి కదా! ఇట్లా రకరకాలైన తప్పులు, పొరపాట్లు జరుగుతాయి. మొబైల్ ఒక చోట పెడతాం. మనం ఇంకొక చోట ఎక్కడెక్కడో వెతుకుతాం. ఇట్లా. తర్వాత మనం భ్రమకు గురైతాం. భ్రమకి లోనవుతాం అన్నమాట. తర్వాత ఇతరులను మోసం చేసే ధోరణి ఉంటుంది. ఇతరులను మోసం చేసే ధోరణి, ఈ భ్రమకు గురవ్వడం అంటే ఏంటంటే, మనం ఇంతకు ముందు చెప్పినాను కదా! ఈ ఎగ్జాంపుల్ కూడా ఫిట్ అయితది. ఏంటి? మనం మొబైల్ ఒక చోట పెడతాం. ఇంకొక చోట పెట్టినామని మనం ఊహించుకుంటాం అన్నమాట. దానివల్ల వెతికి మళ్ళీ దొరికినప్పుడు అప్పుడు మన భ్రమ పోతుంది. అట్లా మనం భ్రమకు గురైతాం. మనం తప్పులు చేసే ధోరణి ఉంది. ఇతరులను మోసం చేసే ధోరణి కూడా మనకుంది. ఉదాహరణకు చెప్పండి, నేను 2 నిమిషాల్లో వస్తామని చెప్తాం. కానీ 2 నిమిషాల్లో రాము. మొబైల్ ఫోన్‌లో నువ్వెక్కడున్నావంటే నేను ఒంటిమిట్టలో వస్తున్నానని చెప్తాం. కానీ మనం తిరుపతిలో ఉంటాం ఇంకా. కదా! చాలా సందర్భాల్లో ఇవన్నీ మనం చేస్తాం. అదేవిధంగా ఇంద్రియాలు అసంపూర్ణమైన ఇంద్రియాలు. ఇంద్రియాలు అసంపూర్ణాలు కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ గోడ అడ్డం ఉందనుకోండి, మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. కరెంట్ పోయిందనుకోండి, మీరు ఈ వీడియోలో నేను మీకు కనిపియదు. మీరు నాకు కనిపియరు. ఇట్లా అసంపూర్ణమైనవి ఇంద్రియాలన్నమాట. అంటే లిమిటెడ్, అన్‌లిమిటెడ్ కాదు. ఇవన్నీ ఉండడం వల్ల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం అనేటివి ఏంటి మనకి సరైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. అంటే గ్రంథాలని మనం ఈ 2 ప్రమాణాల ద్వారా స్వీకరించరాదు. మరి ఏ ప్రమాణం ద్వారా మనం స్వీకరించాలంటే శబ్ద ప్రమాణము. శబ్ద ప్రమాణం ద్వారా అంటే వినడం ద్వారా, శ్రవణం ద్వారా మనం గ్రంథాల నుంచి నేర్చుకోవాలి. ఇక్కడ ఉదాహరణకి మీ నాన్న ఎవరో తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, మనందరికీ మన నాన్న ఎవరో తెలుసుకోవాలంటే మనం ప్రయోగశాలకు పోయి DNA టెస్ట్ ఇవన్నీ చేసినామనుకోండి, అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. మన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి. ఎగ్జాక్ట్‌గా తెలుసుకుంటామో లేదో కూడా తెలీదు. సింపుల్ మెథడ్ ఏంటి? తల్లిని అడిగితే వెంటనే చెప్తుందనమాట. నాన్న ఇతను మీ నాన్న అని చెప్తుందనమాట. ఇతను మీ నాన్న అని అమ్మ ఈజీగా చెప్తుంది. ఎలాగైతే తల్లి చెప్తుందో అలా గ్రంథాలు భగవంతుని గురించి చెప్తాయన్నమాట. ఈ సృష్టికి మూలం ఎవరు, భగవంతుడు ఎవరు అనే విషయాన్ని ఈజీగా మనం తెలుసుకోవాలంటే ఏంటి? గ్రంథాలు తల్లి వంటివి. అవి మనకి ఇస్తాయి. కాబట్టి శబ్ద ప్రమాణం ద్వారా మనం గ్రంథాల్లో చూడాలి. కొంతమంది అంటారు, మీరు నాకు దేవుణ్ణి చూపించగలరా అని. కదా! ఇక్కడ ఏం చూపిస్తాయని మనం తెలుసుకున్నాం, గ్రంథాలు కదా! శాస్త్రాలు మనకి భగవంతుని చూపిస్తాయి. కొంతమంది అంటారు, మీరు దేవుణ్ణి చూపించగలరా, మీరు ఎప్పుడైనా చూసినారా, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతారు. దానికి సమాధానంగా చూడండి, భగవంతుడు 4 నుంచి 12 అధ్యాయాలు 12 శ్లోకాలు ఇక్కడ చెప్తున్నారు. ఏమని? నేను ప్రతి చోట ఉన్నాను. ఎట్లా? నా శక్తి ద్వారా అని. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్నా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. భిన్నా ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. ఏంటంట? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి 5 వచ్చేసి పంచభూతాలు. తర్వాత మనసు, బుద్ధి, మిథ్యాహంకారం. ఈ 3 మనం ఇంతకు ముందు కూడా చూసినాం, ఇంతకు ముందు క్లాసులలో. ఇవి స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అని. వీటిలో స్థూల శరీరం అని వేటిని అంటారో చెప్పండి ఎవరైనా? వేటిని స్థూల శరీరం అంటారు, వేటిని సూక్ష్మ శరీరం అంటారు? స్థూల శరీరం అంటే మన హ్యూమన్
ప్రభుజీ సూక్ష్మ శరీరం అంటే ఆత్మ ప్రభుజీ. మాతాజీ స్థూల శరీరం అంటే బాడీ ప్రభుజీ, హ్యూమన్ బాడీ. సూక్ష్మ శరీరం అంటే ఆత్మ ఆత్మ ప్రభుజీ. మనం వెరీ నైస్. పైన కనిపించేవన్నీ అవే కాళ్ళు చేతులు, పండ్లు అని. మనసు బుద్ధి అహంకారం ప్రభుజీ. ఓకే, మనసు బుద్ధి అహంకారం సూక్ష్మ శరీరం. వెరీ గుడ్. తర్వాత స్థూల శరీరం మన భూమి. చేతులు, కాళ్ళు, కండ్లు మనం చూసి మన ఇక్కడ భాగంలో- చెప్పినారు కదా మాతాజీ, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా స్థూల శరీరం, అంటే స్థూల వస్తువులు అన్నమాట. వీటిని అంటే వీటి ద్వారా మన శరీరం తయారు చేయబడింది. ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధి మిథ్య అహంకారం. ఇవి రెండు కూడా ఆత్మని కవర్ చేసి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్థూల శరీరము, తర్వాత ఫస్ట్ సూక్ష్మ శరీరము, తర్వాత స్థూల శరీరం. సూక్ష్మ అంటే అది మనం చూడలేం కదా. ఇది మనం ఇంతకు ముందు క్లాస్ లో చర్చించుకున్నాం. ఇక్కడ మేబీ 2వ అధ్యాయంలో మనం దేహినోస్మిన్ యదా దేహి ఆ శ్లోకం దగ్గర మనం ఈ విషయాన్ని చర్చించుకున్నాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు ఇవన్నీ కూడా ఏంటంట, నా ప్రకృతి, నా యొక్క శక్తి. అంటే భగవంతుడు ఈ ప్రపంచం అంతా, అంటే భూమిలో ఉన్నారు, జలంలో ఉన్నారు, అగ్నిలో ఉన్నారు, వాయువులో, ఆకాశంలో, మనస్సులో, బుద్ధిలో మొత్తం వ్యాపించి ఉన్నారు. ఎలా అంట, తన శక్తి ద్వారా. ఇంకా కూడా చెప్తున్నారు భగవంతుడు, అపరేయమి తస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహో యయేదం దార్యతే జగత్. ఓ మహాబాహులు కలిగిన అర్జున, వీటికి అన్యముగా నా పరాప్రకృతి వేరొకటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను తమ స్వలాభానికి వినియోగించుకుని జీవులను కూడి ఉంటుంది. అంటే నాకు ఇంకొక శక్తి కూడా ఉంది, పరాప్రకృతి, ఇంకొక ప్రకృతి ఉంది. అదేంటంటే అది పరాప్రకృతి, అది వచ్చేసి జీవులను కూడి ఉంది. అంటే జీవులు మన గురించి చెప్తున్నారు, జీవాత్మల గురించి. వల్ల ఏంటంట, ఈ భౌతిక ప్రపంచాన్ని, వనరులని ముందు చెప్పిన 8 ఉన్నాయి కదా, ఆ 8ని వాళ్ళ స్వలాభం కోసం వినియోగించుకుంటారు అని చెప్తున్నారు. వినియోగించుకునే జీవులను కూడి ఉంది అని చెప్తున్నారు. పైన పేర్కొన్న వస్తువులతో తయారు చేయబడిన ఇక్కడ మనం చూసేది కదా, ఇవన్నీ కూడా ఏంటి, భగవంతుని శక్తి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క శక్తి అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. మనం కూడా భగవంతుని యొక్క శక్తిలోనే భాగాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కనిపించనిది చూడటం చేత నిరూపించబడుతుంది. అంటే చూడండి, ఎలా మరి దీన్ని మనం అర్థం చేసుకుంటామంటే, భగవంతుని యొక్క శక్తి ద్వారా భగవంతుడు ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అబ్బాయి బయటికి ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడా లేదా అని సస్పెక్టివ్ అనమాట. అంటే ఉన్నాడు, ఉంటే ఏమంటాడో, ఇంట్లోకి ఎంటర్ కావడానికి మనం కొన్నిసార్లు సంకోచిస్తుంటాం కదా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు. సో అట్లా సంకోచించినప్పుడు ఏమైతుంది, అక్కడ టేబుల్ పైన చూస్తాం బండి కీస్, లేదంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ బయట చెప్పులు ఉన్నాయనుకోండి, నాన్న ఇంట్లో ఉన్నారు, జాగ్రత్తగా వెళ్తారు. అదే చెప్పులు లేవనుకోండి, ఏంటి ఆయన జాలీగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి, అక్కడ ఆయన యొక్క శక్తి అనమాట. ఆ చెప్పులు ఆయన యొక్క వస్తువులు కదా, వాటి ద్వారా ఆయన ఉన్నాడు లేడు అనేది అర్థం చేసుకుంటారు. ఇట్లా భగవంతుని యొక్క శక్తి ద్వారా మనం భగవంతుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు కదా. అందుకే ఇది భగవంతుడు ఈ శ్లోకం చెప్తున్నాడు, 7వ శ్లోకం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకన్నా శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారములో నృత్యములు పృచ్చబడినట్లుగా సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. ఏంటి భగవంతుడు ఏం చెప్తున్నాడు, దారము మనకి కనిపించదు, అందమైన ముత్యాల హారమే కనిపిస్తుంది, కానీ దాంట్లో ఉండే ఆ ముత్యాలని అన్నిటినీ ఒకే లైన్ లో పెట్టే ఒక తాడు ఉంటుంది లోపల, అది మనకి కనిపించదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, అది నేను అని చెప్తున్నాడు అన్నమాట. అన్ని కార్యాలు, ఈ ప్రపంచంలో జరిగే కార్యాలన్నీ మనం చూస్తున్నాము, అన్ని వస్తువులను చూస్తున్నాం, కానీ వాటిలో ఉండే శక్తి ఎవరు, భగవంతుడు. శక్తి నింపేది ఎవరు, భగవంతుడు. నడిపించేది ఎవరు, భగవంతుడు. ఆ విషయాలు ఇంకా ముందు చెప్తారనమాట. చూడండి ఇంకేమని చెప్తున్నారు, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం దృషు. ఓ కుంతిపుత్ర, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రుల కాంతిని, వేదమంత్రములలో ఓంకారమును,
అయి ఉన్నాను. ఆకాశములో శబ్దమును మనిషిలోని సామర్థ్యమును నేనే. ఇక్కడ చూడండి, కృష్ణుడు ఓంకారము, నీటిలోని రుచి, ఆకాశములో ధ్వని, సూర్యచంద్రులలో కాంతి, మనిషిలోని సామర్థ్యం అన్ని కూడా నేనేని భగవంతుడు చెప్తున్నారు కదా. ఇంకా చూడండి, భగవంతుడు ఏమని చెప్తున్నాడు, ఇది విను. ప్రతి చోట ఏంటి, ప్రతి చోట అన్ని వస్తువులలో నేను ఉన్నాను, నా మాట విను, అర్థం చేసుకో అని చెప్పని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు చూడండి, ప్రహ్లాద మహారాజు నారద ముని నుంచి విన్నాడు. అతను ప్రతి చోట భగవంతుని చూడగలిగినాడు కదా. ఏమని చెప్పినారు, ఇందుగలడందు లేడని సందేహమే వలదు, ఎందెందు వెతికినా అందెందే గలడు చక్రి సర్వోపగతుండు అని చెప్పని చెప్తారనమాట. అంటే భగవంతుడు నువ్వు ఎందు వెతికినా అందందు ఉన్నాడు అని చెప్పని నిరూపించినారనమాట ప్రహ్లాద మహారాజ్ కదా. ఎప్పుడైతే వాళ్ళ నాన్న దాడి చేయడానికి వస్తాడు, ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో నుంచి భగవంతుడు ఉద్భవించారు. సరే, మరి కృష్ణుడు అన్ని చోట్ల అందుబాటులో ఉంటే ఆయన మరి ఎందుకు చాలా మంది భక్తులు మనం ఇమీడియట్ గా భక్తులుగా మారిపోదు కదా. ఆయన పట్ల కృతజ్ఞతతో అందరూ ఈ వస్తువులన్నింటినీ కూడా భగవంతునివి కాబట్టి భగవంతుని సేవలో వినియోగించాలి, అన్యంగా ఎందుకు వినియోగించాలి? ఇప్పుడు అన్ని వస్తువులు ఆయన వస్తువులైనప్పుడు ఆయన సేవలోనే వినియోగించాలి, ఆయన కోసమే వినియోగించబడాలి. అది సహజంగా. ఇప్పుడు చూడండి, మన వస్తువులు ఉన్నాయనుకోండి, మనం వాడుకుంటాం, మన డబ్బు మనం వాడుకుంటాం, మన బంగారం, మన ఇల్లు, మన కారు మనం వాడుకుంటాం. కానీ పక్కన వాళ్ళకి ఇస్తాము, మనం పక్కన వాళ్ళు వాడుకుంటారా? వాటిని లేదు కదా. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? కృష్ణ అందరినీ భక్తులుగా నీ సేవలో వినియోగించకుండా వాళ్ళ కోరిక కోసం ఎందుకు వినియోగించుకుంటున్నారు వీటిని అని అడుగుతుంది. సో మనకు కూడా సందేహం వస్తుంది, ఎందుకు అందరు భగవద్భక్తులు కాదు? ఇదే ప్రశ్న అర్జునుడు కూడా అడిగినాడు. దానికి సమాధానంగా కృష్ణుడు చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఈ శ్లోకం, త్రిభిర్గుణమయైర్భావైర్ సర్వమిదం జగత్ మోహితం నా విజానాతి మామేభ్యః పరమవ్యయం. ఏమంట, సత్వగుణం, రజోగుణం, తమో గుణములు అంటే త్రిగుణములచే మోహితమై సమస్త జగత్తు ఈ గుణములకు అతీతులను నశింపులేని వాడును అయి నన్ను తెలుసుకోలేకపోతున్నది. ఏంటంటే ఈ లోకం అంతా కూడా ఈ త్రిగుణాల చేత కప్పబడి ఉందంట. ఈ మూడు గుణాల యొక్క శక్తి వల్ల ఏంటి, భగవంతుడు కప్పబడి ఉన్నాడు. మూడు గుణాల నుంచి తొలగిపోయినప్పుడు మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము. ఉదాహరణ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక మాంత్రికుడు మనం చూస్తాం టీవీలలో కానీ మనం డైరెక్ట్ గా కూడా చూసి వచ్చుకుంటాం. అంటే ఏంటి, మ్యాజిక్ చేస్తారు వాళ్ళు. ఒక అమ్మాయిని డబ్బాలో పెట్టి ఇట్లా కట్ చేస్తారు, కట్ చేస్తే 2 భాగాలుగా చేస్తారు. మనం ఏమనుకుంటాం, అరే అమ్మాయి చనిపోయింది అనుకుంటాం. నిజంగా చనిపోతుందే? లేదు. వాళ్ళు ఏంటి, ఒక మ్యాజిక్ మాత్రం, ఒక ప్రదర్శన మాత్రమే. అదేంటి, మనకి భ్రమను కలిగిస్తుంది. నిజంగానే చనిపోయినారేమో అన్నట్టు మనం భ్రమపడతాం. ఈ భౌతికమైన త్రిగుణాలు కూడా అంతే. ఏంటి, అవి మనకి ఎట్లా కవర్ చేస్తాయంటే, అది నిజమేమో, ఏదైతే అసత్యమో దాని సత్యం, ఇదే సత్యం అన్నట్టు చూపిస్తాయి అన్నమాట. కానీ సత్యము అన్యముగా ఉంటుంది. అది చూపించేదానికంటే ఇంకా అన్యముగా ఉంటుంది. సో మరి ప్రకృతి త్రిగుణాల నుంచి బయటపడే మార్గం ఏంటి, ఎలా అంటే ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుని చూడాలంటే త్రిగుణాల నుంచి తొలగిపోవాలి మనకి అని చెప్పని విన్నాం కాబట్టి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడే. ఏమని, దైవీశేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్య శక్తి దాటశక్యం కానిది, కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. ఏమంట భగవంతుడు దీనికి ఏంటి, ఈ భౌతికమైన త్రిగుణాలను దాటడానికి దానికి కావలసిన మార్గం కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి, నాకు శరణాగతులైన వాళ్ళు మాత్రమే దీనిని సులభంగా దాటగలుగుతారు. భగవంతునికి శరణాగతులైతేనే అది సాధ్యమవుతుంది. ఉదాహరణ చూడండి, ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఎవరి ఇంట్లోకైనా వెళ్తాం, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, కుక్క ఉంది జాగ్రత్త అని. అంటే
మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ తెలివి పరులు ఏం చేస్తారు, ఫస్ట్ యజమానిని పిలుస్తారు. యజమానిని పిలవకుండా లోపలికి ఎంటర్ అయినారంటే ఏమైతుంది, కుక్క కుక్క కరుస్తారు. కుక్క కరుస్తుంది కదా. కుక్క కరుస్తూ ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి యజమానిని పిలిస్తే ఏమైతుంది, యజమాని ఉన్నాడంటే మనం ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళొచ్చు. అట్లా ఈ భౌతిక ప్రకృతిలో మనం జీవించడానికి ఈ భౌతిక ప్రకృతికి ఎవరు యజమాని, మనం ఇంతకు ముందే చూసినాం కదా. ఈ ప్రకృతి 8 ధాతువులతో కూడిన ప్రకృతి, నా ప్రకృతి, నా శక్తి అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతునికి శరణాగతి ఏమైతుంది, మాయ మనకి ఇక్కడ చూడండి. అదే విధంగా మనం కృష్ణుడికి శరణాగతి పొందినప్పుడు కృష్ణుడు తన మాయా శక్తిని తనకు మార్గాన్ని ఇవ్వమని ఆదేశిస్తాడు. మనకు మంచి మార్గాన్ని ఇవ్వమని ఆదేశిస్తాడు. కానీ ఏమైనప్పటికీ జీవుని స్వేచ్ఛ సంకల్పంలో నేను జోక్యం చేసుకోను అని భగవంతుడు చెప్పాడు. ఏంటి భగవంతుడు ఇంకొక విషయం ఏంటి, ఇలా ఉన్నా మరి భగవంతుడు శరణాగతుడు, అందరూ శరణాగతులు అవుతారా అంటే చూద్దాం. కొంతమంది భగవంతునికి శరణాగతులు కారు. వాళ్ళు ఎవరు అనే విషయం కూడా భగవంతుడు చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితః. ఈ శ్లోకము 7.15లో చెప్తున్నారేమని, మూఢులు నరాధములు మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు నాశక్తికమైన దానవ ప్రవృత్తి చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు శరణుజొచ్చారు. అంటే నలుగురు అన్నమాట. ఎవరు మూఢులు నరాధములు మాయచే జ్ఞానం అపహరించబడిన వారు దానవ ప్రవృత్తి కలిగిన వారు. ఈ నలుగురు భగవంతునికి శరణు పొందరు. ఇక్కడ చూడండి, శరణు పొందడం వల్ల ఏమైతుంది, వాళ్ళు మాయ నుంచి విడిపడతారు. శరణు పొందని వాళ్ళు వీళ్ళు. మూఢులు అంటే ఎవరు, మూర్ఖులు. అతనికి ఏది మంచిదో దాని గురించి అంటే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం కూడా ఉండదు. వీళ్ళు మూఢులు అన్నమాట. నరాధమ అంటే మానవుడు కాదు, అతడు జంతు జీవనం గడుపుతాడు, ఎల్లప్పుడూ చెడు కర్మలలో నిమగ్నమై ఉంటాడు. నరాధం అంటే ఏంటి, ఎప్పుడు చెడు కార్యాలలోనే నెలకొని ఉండడం. ఫస్ట్ ఏంటి, వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో కూడా పూర్తిగా తెలియదు. రెండో వాడు తెలిసినా కూడా వాడు ఏంటి, ఎప్పుడు చెడు కార్యాలలోనే నెలకొని ఉంటాడు. మాయాపహృత జ్ఞాన అంటే శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, పండితులు, వీళ్ళేంటి, వాళ్ళు ఏదో వాళ్ళకి జ్ఞానం ఉంది అని అనుకుంటారు, కానీ భగవంతుని వాళ్ళు చేరలేరు. వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. మాయ చేత వాళ్ళ జ్ఞానము అపహరించబడి ఉంటుంది. ఆసురం భావ అంటే నేనే దేవుడిని, దేవుడు లేడని, మనం రసాయనాలతో తయారయ్యామని చెప్పుకునే వ్యక్తులు. కొంతమంది ఏమని చెప్తారు, మన శరీరం ఓన్లీ రసాయనాల ద్వారా తయారైంది, భగవంతుడు లేడు అని చెప్తారండి. చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రసాయనాలు ఇచ్చినా కూడా ఏ వ్యక్తి కూడా ఒక దోమను కూడా తయారు చేయలేడు. మనిషిని తయారు చేయడం పక్కన పెట్టండి, ఒక చిన్న దోమను తయారు చేసి దాన్ని వదలలేడు ఈ ప్రపంచంలో కదా. వీళ్ళు అసుర భావం కలిగిన వాళ్ళు, ఏంటి భగవంతుడే లేడు, నేనే దేవుణ్ణి అనేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి, భగవంతునికి శరణు పొందరు అని భగవంతుడే చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఎవరు మరి, హరే కృష్ణ. అందరూ మ్యూట్ లో పెట్టండి, దానివల్ల డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు భగవంతునికి శరణు పొందుతారంటే చెప్తున్నారు, భగవంతుడే చెప్తున్నారు. చతుర్విధ భజంతే మాం జన సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మ జ్ఞానము అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తితో సేవ చేస్తారు. ఏంటంటే 4 రకాల వాళ్ళు. ఎవరెవరంట, దుఃఖంలో ఉన్న వాళ్ళు ఏంటి, చతుర్విజాభజంతేమో సుకృతి. ఆర్తో అంటే ఏంటి, ఈ బాధలలో ఉన్నవాళ్ళు, దుఃఖంలో ఉన్నవాళ్ళు. రెండోది అర్థార్థి అంటే డబ్బు ధనం కోరేవాళ్ళు, ఇబ్బందులలో ధనము లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు. తర్వాత జిజ్ఞాసు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు.
అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అనమాట జిజ్ఞాసుడు. తర్వాత జ్ఞాని. జ్ఞాని అంటే ఏంటి? వాళ్ళకి భగవంతుడు అంటే ఎవరు, తర్వాత తానెవరు అనే విషయం బాగా తెలుసు. కానీ భగవంతునికి ఎలా చేరుకోవాలో తెలీదు. అది జ్ఞాని. పుణ్యాత్ములు నాకు భక్తితో సేవ చేస్తారు అని చెప్తున్నాడు. సో ఇలాగా ఈ ఫోటోలో చూసినారు చూడండి. ఫస్ట్ లో ఉన్న వ్యక్తి దుఃఖానికి గురైన వ్యక్తి, రెండోది భగవంతుని నుంచి ఆశించే వ్యక్తి, తర్వాత ఇక్కడ డబ్బు ఆశించే వ్యక్తి, తర్వాత ఇక్కడ జిజ్ఞాసు భగవంతుని అంటే భగవంతుని భక్తితో సేవ జ్ఞాని. ఆర్తో అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని, ఇట్లా నలుగురు. ఆర్తో అంటే కష్టాల్లో ఉన్నవారు, అర్థార్థి అంటే డబ్బు అవసరం ఉన్నవారు, జిజ్ఞాసు అంటే నేనెవరు, మంచి వారికి చెడు ఎందుకు జరుగుతుంది, ఈ జీవితం తర్వాత ఏదైనా జీవితం ఉందా, ఇదే అందరూ లాస్ట్. లోపల ఉంటారు కానీ సార్ అయిపో చెప్తాన్నాడు కాబట్టి వీడియో ఆన్ చేసుకున్నాడు. మాతాజీ, గౌరీ మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇక్కడ జిజ్ఞాసం అంటే ఏంటి? నేనెవరు, ఈ ప్రపంచం ఏంటి, మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది, ఇలాంటి వారు జిజ్ఞాస. తర్వాత జ్ఞానం ఏంటి? భగవంతుడు ఉన్నాడని తెలుసు, ఆయనతో సంబంధం ఎలా ఏర్పరచుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేసేవారు జ్ఞాని. వీళ్ళలో మళ్ళా ఎవరు ఉత్తములు అంటే భగవంతుడు చెప్తున్నాడు. అన్నింటికీ మించి జ్ఞాని ఉత్తముడు. ఎందుకంటే అతను ఇప్పటికే దారిలో ఉన్నాడు, అంటే భక్తితో సేవలో. వైష్ణవుల దయతో అతను గురువును పొందినట్లయితే వెంటనే అతను తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తాడు కదా. సో ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాదు సుదుర్లభ. ఏంటంటే నిజంగా జ్ఞానములో ఉన్నవారు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వకారణాలకు కారణనిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణుదొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. ఏంటి? ఇట్లా బహునాం జన్మనామంతే, చాలా జన్మల తర్వాత జ్ఞాని నన్నే సర్వకారణాలకు కారణంగా అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్తున్నాడు. సో పొరపాటు అంటే ఒకవేళ వాళ్ళకి వైష్ణవుల సాంగత్యం దొరికితే వాళ్ళు అదే జన్మలోనే భగవద్ధామాన్ని చేరుకుంటారు, లేదంటే చాలా జన్మల తర్వాత భక్తియుత సేవలోకి వస్తారు. చూడండి, ఇప్పటి వరకు మనం శరణు పొందని 2 రకాల జీవులను చూస్తున్నాం. వాళ్ళ గురించి అర్థం చేసుకున్నాం. ఏంటి? నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయయాపహృత జ్ఞాన. వీళ్ళంతా చూసినాం మనం కదా. మాయచే అపహరించబడిన బుద్ధి కలిగిన వాళ్ళు, నరాధములు, తర్వాత వీళ్ళందరినీ చూసినాం. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆర్తో అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఇలాంటి 4 శరణు పొందుతారు, 4 శరణు పొందరు. 4 రకాల వ్యక్తులు అని చెప్పని చూసినాం. తర్వాత అందరూ భగవంతుని కాకుండా కొంతమంది దేవతల్ని కూడా పూజిస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఏంటి కదా? దేవతలు కూడా శరణు పొందుతారు కొంతమంది. దేవతలకి రకరకాలైన దేవతలకు పూజలు చేస్తారు కదా. వాళ్ళ గురించి ఏంటి అంటే భగవంతుడు 20 నుంచి 30 శ్లోకాల్లో చెప్తాడు. ఏమని? కామైస్తైస్తైర్హృతజ్ఞాన ప్రపద్యంతేన్య దేవత తం తం నియమాస్తాయ ప్రకృత్యానియతస్వయ. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించబడిన వారు దేవతలను శరణుదొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు. ఏంటంటే వాళ్ళ యొక్క రకరకాలైన కోరికల వల్ల వాళ్ళు రకరకాలైన దేవతలకు శరణు పొందుతారు. ఇప్పుడు చూడండి, బాగా చదువులో రాణించాలనుకున్నారు అనుకో, వాళ్ళు ఎవరికి? సరస్వతి దేవికి. తర్వాత బాగా డబ్బు కావాలనుకోండి, వాళ్ళు లక్ష్మీదేవికి. తర్వాత విఘ్నాలు కలిగిపోవాలని గణేశునికి. ఇట్లా రకరకాలైన దేవతలకి శరణు పొందుతారు. వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళు సేవ చేస్తారు అని చెప్తున్నారు. దేవతల యొక్క దీవెనలు. మరి దేవతల యొక్క దీవెనలు ఎట్లుంటాయి అంటే అవి తాత్కాలికం, శాశ్వతం కాదు. దేవతలు కూడా తమ దేహాన్ని విడిచిపెడతారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ వర్షం కురిపియాలంటే వరుణుడు, ఈ ఎండ ఇవన్నీ కావడానికి ఏంటి? కాంతి ప్రపంచాన్ని వెలిగించడానికి సూర్యుడు. ఇవన్నీ ఏంటి? పోస్టులు అనమాట, పొజిషన్. అక్కడ జీవులే వాళ్ళంతా కూడా జీవుల కేటగిరీలోకే వస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉండి, ఇప్పుడు ఒకరు సీఎం అనుకోండి, ఒకరు పిఎం. ఆయన కూడా మనిషి, పిఎం కూడా మనిషి.
పిఎం అన్నంత మాత్రాన ఆయనకేమి 2 రెక్కలు రావు కదా మనం చూస్తే. ఆయన కూడా మనిషి. అట్లా దేవతలు కూడా మనుషులే వాళ్ళు. కానీ వాళ్ళకి శక్తులు భగవంతుని ద్వారా శక్తి ఇవ్వబడింది. ఇక్కడ చూడండి కృష్ణుడు వారికి ఆ శక్తిని ఇచ్చాడు. కాబట్టి దేవతలు ఏదైనా ఇవ్వగలరు. వాళ్ళకి ఆ శక్తిని ఎవరు ఇస్తున్నారు? భగవంతుడే సప్లై చేస్తున్నాడన్నమాట. ఉదాహరణకు చూడండి, ఒక కంపెనీ ఓనర్ ఉంటాడు. మెయిన్ ఓనరు. తర్వాత కింద మేనేజర్ ఉంటారు. సీఈఓ, కంపెనీ సీఈఓ ఉంటారు. తర్వాత మేనేజరు, డిప్యూటీ మేనేజరు, తర్వాత వీళ్ళంతా ఉంటారు. మేనేజర్ ఏం చేస్తాడు? అందరికీ చెక్ ఇష్యూ చేస్తాడు. వాళ్ళకి చెక్కులు ఇస్తాడనమాట. చెక్కులు ఇస్తున్నాడంట అంటే ఈ శాలరీ చెక్ ఇస్తాడు. చెక్కు యాక్చువల్ గా ఇష్యూ ఎవరి నుంచి చేయబడింది? ఓనర్ నుంచి. ఓనర్ నుంచి చెక్కులు ఇచ్చింటే ఈయన తీసుకుపోయి వాళ్ళందరికీ ఇస్తున్నాడు ఆ చెక్కుల్ని పనిచేసిన వాళ్ళకి. అంతేగాని ఈయన ద్వారానే చెక్కు రావట్లేదు. యాక్చువల్ గా ఎవరి నుంచి వస్తుంది? ఓనర్ నుంచి వస్తుంది. కృష్ణుడు అర్జునునికి దేవతలు మరియు జీవ మధ్య తేడా లేదు అని చెప్తున్నారు. దేవతలను ఆరాధించేవారు దేవతలు మరియు శ్రీకృష్ణుడు ఒకటే అని అనుకుంటారు. అందుకే కృష్ణుడు వారిని అల్పమేధస, తెలివి తక్కువ వారు అని పిలుస్తాడు. అల్పమేధస అంటే ఏంటి? వాళ్ళేంటి? భగవంతుడు దేవతలు సమానము అని అనుకుంటారు. కృష్ణుడు దేవాదేవుడు, భగవంతుడు. వీళ్ళంతా కూడా ఏంటి? ఆయన శక్తిని ఇచ్చింటే వాళ్ళు పనిచేస్తున్నారు అన్నమాట. యాక్చువల్ భగవంతుని నిరాకరిస్తే వాళ్ళు కూడా ఏది ఇవ్వలేరు. ఇంకొకటి ఏంటి? వాళ్ళు కూడా తాత్కాలికమైన వాళ్ళే దేవతలు. వాళ్ళు ఒక రోజు వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. వాళ్ళే లేనప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఎంత కాలం ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఎలా అయితే మన మినిస్టర్లు ఉంటారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, క్యాబినెట్ అడ్వైజరు, జనరల్ డైరెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్, తర్వాత ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి మనకి. అదే విధంగా ఇక్కడ చూడండి, కృష్ణుని యొక్క మంత్రివర్గంలోన కృష్ణుడు ఉంటాడు. దుర్గాదేవి వచ్చేసి హోమ్ మినిస్టర్. ఈ దుర్గాదేవి ఈ ప్రపంచం మొత్తానికి తల్లి వంటిది అనమాట, కాపాడుతూ ఉంటుంది, హోమ్ మినిస్టర్. తర్వాత కుబేరుడు ఆర్థిక శాఖ మంత్రి. తర్వాత సరస్వతీదేవి విద్యాశాఖ మంత్రి. అదే విధంగా కృష్ణుడు కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసి తన శక్తితో వారికి అధికారాన్ని ఇచ్చాడు. మరియు ఈ దేవతలను పూజించడానికి విశ్వాసం మరియు అనుమతిని కూడా ఇచ్చాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎవరైనా దేవతల్ని పూజించాలి అనుకుంటే ఆ యొక్క విశ్వాసాన్ని కూడా ఎవరు కలిగిస్తున్నారు హృదయంలో ఆ దేవత పట్ల అంటే? భగవంతుడే. యో యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య శ్రద్ధ తమేవ విదదామ్యహం. పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్నా. ఎవరైనా ఒక దేవతను పూజించగోరినచో నేను అతని శ్రద్ధను సుస్థిరం చేసి ఆ దేవతకు అతడు అంకితం అయ్యేటట్లు చేస్తాను. ఏమంట? ఆ భక్తుడు ఎవరైనా పూజించాలి అని అనుకుంటే ఏం చేస్తారంట? భగవంతుడు ఆయనే ఆ శ్రద్ధని సుస్థిరం చేస్తాడనమాట వాళ్ళ పట్ల. భగవంతుడు నేనే సుస్థిరం చేస్తాను అని చెప్పని చెప్తున్నారు. సో ఒకసారి మనం చూద్దాం పూర్తిగా. అంటే ఇక్కడి వరకు భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు ఏంటి? దేవతలను. మళ్ళీ ఇంకొక విషయం కూడా చివర్లో చెప్తారు. చూడండి, మనం ఇంతవరకు ఏం చూసాము? పునర్విమర్శ అంటే పూర్తిగా మనం చూద్దాం. భగవంతునిపై మీ విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని పొందాలి. భగవంతుని పైన విశ్వాసం రావాలంటే ఏంటి? ఫస్ట్ జ్ఞానము పొందాలి. జ్ఞానాన్ని ఎలా పొందుతాం? గురువు నుంచి, కృష్ణుడి నుంచి మనం పొందుతాం. కృష్ణుడి నుంచి అంటే భగవంతుని ఎలా చూడాలి దేవుణ్ణి అనేది విషయం కదా. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు? మత్తపరతరం నాణ్యత అంటే నేనే సర్వం వ్యాపినైనాను నా శక్తుల ద్వారా. నీటిలోని రుచిని నేనే, అగ్నిలోని వేడిని నేనే, సూర్యచంద్రుల క్రాంతిని, మనిషిలోని పౌరుషాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ప్రతి చోట ఉన్నాడు. తర్వాత ఇంకేమని చెప్తున్నారు? భగవంతుడు ఈ యొక్క ప్రకృతి మొత్తం నా యొక్క శక్తి అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు? ఈ జీవులందరూ కూడా నా యొక్క శక్తి, జీవుడు కూడా భగవంతుని శక్తి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుని సేవలో వినియోగించాలి అనే విషయం కూడా చెప్తున్నాం. మరి భగవంతుడు అన్ని చోట్ల విస్తరించి ఉంటే ఎందుకు మనం భగవంతుని చూడలేమంటే అనే విషయాన్ని, అంటే అందరూ నీకు భక్తులుగా ఎందుకు లేరు, అందరూ నిన్ను ఎందుకు కాంచలేకున్నారు అంటే భగవంతుడు చెప్తున్నాడు త్రిబీర్ గుణమయైర్ భావైర్ అంటే మాయాశక్తి అంటే 3 గుణాల వల్ల అందరూ కప్పబడి ఉన్నారు అని. మరి
ఆ 3 గుణాల నుంచి విడిపడాలంటే ఏంటి మార్గం అంటే నాకు శరణు పొందడము అని చెప్తున్నారు భగవంతుడు. కానీ 4 రకాల వాళ్ళు శరణు పొందుతారు. 4 రకాల వాళ్ళు శరణు పొందరు అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు ఈ 8 రకాలు కాకుండా కొంతమంది అసలు శరణే పొందరు. వాళ్ళు పూర్తిగా నెగ్లెక్టెడ్. కొంతమంది ఏంటి శరణు పొందుతారు 4 రకాల వాళ్ళు. ఇంకొంతమంది ఇంకొక రకం ఏంటంటే వాళ్ళు దేవతలకు శరణు పొందుతారు. దేవతలు ఎవరు? భగవంతుని యొక్క మంత్రివర్గం. ఈ ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని నడిపించడానికి. కృష్ణుడు తనని నిరాకార, అవ్యక్తిగతంగా ఎవరు చూస్తారో వారు మూర్ఖులు అని చెబుతారు. వారు అతని అవతారాలని భౌతికమైనవని ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారన్నమాట. ఏమని? భగవంతుని నిరాకారంగా చూసే వాళ్ళు ఏంటంటే మూర్ఖులు అని చెప్తారు. భగవంతుడు ఎప్పుడు నిరాకారం కాదు, ఆయనకి ఆకారం ఉంది. ఏంటి? భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు భౌతికమైన ఈ శరీరాన్ని స్వీకరిస్తారు భగవంతుడు అని చెప్పని వాళ్ళు అంటారు. వాళ్ళు చేసే గ్రంథాలను చదివిన కర్మ, జ్ఞాన, యోగ సూత్రాలు ఎన్ని పాటించినా అవన్నీ కూడా భగవంతుణ్ణి సంతోష పెట్టలేరు అని భగవంతుడు చివరిలో చెప్తాడు ఈ అధ్యాయంలో. అంటే ఏంటి? వాళ్ళు వీటి ద్వారా ఎవరు నన్ను సంతృష్టి పెట్టలేరు అని చెప్తున్నారు. ఏంటి? భగవంతునికి భక్తియుత సేవ ద్వారానే భగవంతుడు సంతృష్టిని పొందుతాడు. సో మనము ఈ అధ్యాయంలో ఇవన్నీ విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. మీరు మళ్ళీ పీపీటీ గుండా వెళ్ళండి, ఇంకా బాగా అర్థమవుతుంది.